వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసుకున్న పొడి, పల్లీలు, నువ్వులు కలిపి చేసిన పొడి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, పల్లీలు, నెయ్యి. వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు, జీడిపప్పు వేసి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసి వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు వాటర్లో ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కూరకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మనం ముందుగా తయారు చేసిన మసాలా కారం అంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసిన పొడి వేసి బాగా కలపాలి. ఇది బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టిన పల్లీలు, నువ్వులు కలిపి చేసిన పొడిని కూడా వేసుకొని బాగా కలిపి కూర దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించిన పల్లీలు, జీడిపప్పును కూడా వేసి కూర అంతటిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ.